మందహాస ప్రియుడు, ఎప్పుడు చూసినా ఎవర్ గ్రీన్ యంగ్గా కనిపించే అందరి స్నేహితుడు, హితుడు, బ్లడ్ బ్యాంకులో తనదైన శైలిలో సకల కార్యాలను సమయస్ఫూర్తితో సకాలంలో చక్కదిద్దగలిగే నైపుణ్యం కలిగి అందరినీ ఆకర్షించి ఆదరించి గౌరవించగలిగే గౌరవ సంపన్నుడు, ఉదార స్వభావుడు మరియు ఉత్తమ గుణ సంపన్నుడు అయినటువంటి మన అందరికీ ఆప్తుడైన శ్రీ రమణం స్వామినాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా పవనపుత్ర ఆంజనేయ రామదూత భక్తుడంట, కొణిదెల వంశానికి మన చిరంజీవి ప్రథముడంట. తక్కిట 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 గిడిగిడ పవనపుత్ర ఆంజనేయ రామదూత భక్తుడంట, కొణిదెల వంశానికి మన చిరంజీవి ప్రథముడంట. అంజనాదేవి వెంకట్రావుల పుత్రుడు, మన మెగాస్టార్ చిరంజీవి అందరికీ ఇష్టుడు. కొణిదెల వంశానికి మన తెలుగు సినిమా వారసుడు, కొణిదెల వంశానికి మన తెలుగు సినిమా వారసుడు, గ్లోబల్ స్టార్ ధీరుడు, మగధీరుడు రామ్ చరణుడు. అందరికీ సుపరిచితుడు త్రిపుల రామ్ చరణుడు, అందరికీ సుపరిచితుడు త్రిపుల రామ్ చరణుడు. చిరు సురేఖ దంపతుల పుత్ర అతడే రామ్ చరణుడు. నటు అంగం నాకొచ్చని సినిమా నర్తనమే చేసి నటు అంగం నాకొచ్చని సినిమా నర్తనం చేసి నాటు నాటు సాంగులోన నిరూపించి చూపించాను. ధూళి గోధూళిలోన నింగి కగసి నర్తించి, ధూళి గోధూళిలోన నింగి కగసి నర్తించి ఆ నాటు నాటు సాంగులోన దుమ్ము దులిపి డ్యాన్స్ చేసి, డ్యాన్సులకే డ్యాన్స్ చూపి రికార్డులన్నీ తిరగరాసి, డ్యాన్సులకే డ్యాన్స్ చూపి రికార్డులన్నీ తిరగరాసి గ్లోబల్ స్టార్ అవార్డు ప్రపంచ ప్రఖ్యాతి చెంది తెలుగు సినిమా చరిత్రలో తెలుగుడిగా సత్తా చూపి తెలుగు జాతి గర్వించే ఘన చరిత్రకెక్కిన్. క్లింకారోపాసనమే నిత్య సత్య జీవితము, క్లింకారోపాసనమే నిత్య సత్య జీవితము. రామదూత చరణాలకే అంకితమీ చరణుడు, జయ శ్రీ రామచరణుడు. దైవశక్తి తిరుమల శ్రీ వెంకటేశ రామదూత. ఓం నమో వెంకటేశాయ, నమో శ్రీ రామదూతాయ. దైవశక్తి తిరుమల శ్రీ వెంకటేశ రామదూత ఆశీర్వాదములు పొంది మన హీరో రామ్ చరణ్ పుట్టినరోజున అందరి దీవెనలే అందుకుంటూ అందరికీ అందుబాటులో అండగా ఉండమంటూ మీ తల్లి తండ్రి కొణిదెల వంశానికి ఘన కీర్తి తెచ్చి, మీ తల్లి తండ్రి కొణిదెల వంశాన్ని నా తరఫున విజయీ భవ సుఖీ భవ అని పలుకుచూ శతమానం భవతి, నిండు నూరేళ్లు చల్లగా కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా శ్రీరామదూత ఆంజనేయ మహాశక్తిని భక్తితో వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. సుఖీ భవ, హ్యాపీ బర్త్డే బాయ్. విజయీ భవ, హ్యాపీ బర్త్డే బాయ్. సుఖీ భవ, హ్యాపీ బర్త్డే బాయ్. శ్రీ రామ్ చరణ్ జీ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పేద విద్యార్థుల కోసం మీరు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలువలో పడి అది కూడా రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది వెరీ హ్యాపీ. జై చరణ్. థ్యాంక్ యూ సార్. దొర్రాజు గారు. చాలా సంతోషంగా ఉందండి. చాలామందికి సంవత్సరానికి ఒక పండుగ ఉంటుంది. మన మెగాభిమానులకి సంవత్సరానికి 2 పండుగలు. ఈ రోజున రామ్ చరణ్ గారి బర్త్డేకి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మాకు చిరంజీవి గారు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒక కొడుక్కి తండ్రిగా ఎలా ఉండాలో ఆయన చూసే నేర్చుకోవాలి. ఒక భార్యకి భర్తగా ఎలా ఉండాలో ఆయన్ని చూసే నేర్చుకోవాలి. ఒక కోడలికి మామగారిగా ఎలా ఉండాలో ఆయనే చూసి నేర్చుకోవాలి. అటువంటి మహనీయునికి పుట్టిన చావ అంటే పులిబిడ్డ మన రామ్ చరణ్ గారు. ఆయన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ
తండ్రి గర్వపడేంతటి స్థాయికి ఎదిగడం ఒకటే కాదు, యావత్ తెలుగు ప్రపంచానికి ఒక మంచి నటుడుగా, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఆయన ఎదిగి మనందరికీ ఆదర్శమయ్యారు. అటువంటి రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనడమే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే విలువల బడి అన్నారు. ఈరోజు పాఠశాలల్లో ఒక్క చదువు మాత్రమే నేర్పుతున్నారు. విలువలు అనేది చాలా తగ్గిపోయినాయి. వాటి యొక్క ప్రాముఖ్యతని గుర్తించి విలువల బడిని ఒకటి తీసుకొచ్చి మనుషులకి విలువలు నేర్పే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నానికి ఐకాన్ ఎవరన్నా ఉంటే అది రామ్ చరణ్ గారే. ఆయన చూసే మనం విలువలు అనే పదాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విలువల బడిని ఓపెన్ చేయడం, నలుగురికి ఆ విలువల యొక్క విలువను తెలియజేసే ప్రయత్నం చేయడం గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నాం. అలాగే వేదికను అలంకరించిన బాబీ గారికి మరియు సార్ మిత్రులు శేఖర్ గారికి, ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి స్వామినాయుడు గారికి, చెర్రీ గారికి, అలాగే పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానులకు మరియు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఇంటర్మీడియట్ నేనే కాలేజ్ చేసి జాయిన్ చేశాను. చిరంజీవి గారు నాకు స్నేహితుడు కాబట్టి అటువంటి ఆయనకి జన్మదిన శుభాకాంక్ష అవకాశం ఇచ్చేది నాకు థ్రిల్లింగ్ ఉంది, ఆశ్చర్యంగా ఉంది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ రామ్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ.
మన డైరెక్టర్ బాబు గారి చేతుల మీదుగా చిరు సత్కారం అండ్ మెమెంటో ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ అన్నా. అండ్ అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి చిరంజీవి గారి మిత్రులు సిఎఫ్ఓ జయరామ్ నాయుడు గారిని. రామ్ చరణ్ గారి బర్త్డే అందరికీ తెలుసు. హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ బాబు గారు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ మీకు చెప్పుకోవాలి సార్, ఎందుకంటే మీరు బాంబే నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు మీకు ఫ్లైట్ వెయిటింగ్ మా కోసం ఉన్నారు. అండ్ అలాగే ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ కి ఉండే ఒక డ్రీమ్ ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ చేయాలని. సో ఇంతసేపు మీరు సార్ మా చిరంజీవి గారికి వాల్తేరు ఏరియా ఇచ్చారు, మా పవన్ కళ్యాణ్ గారికి సర్దార్ గబ్బర్ సింగ్ ఇచ్చారు, మా రామ్ చరణ్ అన్నకి ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నారు, ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అది కూడా మాకు చెప్పాలి ఖచ్చితంగా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఏమనిపిస్తుందంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కానీ చిరంజీవి గారి ఈవెంట్స్ కానీ ఆ ఫ్యామిలీలో ఎవరి ఈవెంట్స్కి వచ్చినా సరే నేను డైరెక్టర్ అనేది మర్చిపోతా. ఎందుకంటే పంజాగుట్లో ఇందాక స్వామినాయుడు గారికి అదే చెప్తున్నా, పంజాగుట్లో 2003 మీలాగే ఎంతోమంది ఫ్యాన్స్లో పాటు వచ్చి ఫోటో దిగారు గీతార్స్ దగ్గర. సో చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు పిలిచినా మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా వచ్చేస్తాను. నిన్నే చిరంజీవి గారితో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ కూర్చున్నాను. వీక్లో ఒక్కసారైనా మాట్లాడకుండా ఉండను. నేను ఎక్కడున్నా సరే ఎప్పుడు సరే ఫోన్ చేస్తూ ఆయన ఎలా ఉన్నావు బాబీ అంటూ ప్రేమ చూపిస్తున్న చిరంజీవి గారికి ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను అభిమాన్నే. రామ్ చరణ్ గారి గురించి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, వారసత్వంలో పుట్టి వారసత్వాన్ని కంటిన్యూ చేయటం అంటే అంత ఈజీ కాదు. తండ్రి ఆస్తి ఇస్తే దాన్ని ఏదైనా వ్యాపారం చేయొచ్చు, కానీ పేరుని పాడైపోకుండా దానికి 100 times ఫార్ బెటర్ గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళిన రామ్ చరణ్ గారు ఎంతో బాధ్యతని, అంటే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత టైట్ ఫ్యాన్స్ని క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. సో ఆయన కూడా రామ్ చరణ్ గారు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాన్నగారి పేరుని బాబాయ్ గారి పేరుని నిలబెడుతూ ముందుకెళ్తున్న చరణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చరణ్ గారు. త్వరలోనే తప్పకుండా మీతో ఒక అద్భుతమైన కథతో వస్తాను, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి పిలిచిన స్వామినాయుడు గారికి అలానే శివచేరికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరి తరపున మళ్ళీ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ అలాగే మీరున్నప్పుడు మీకు హార్డ్వేర్గా వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీరు ఇంకా చెప్పినట్టుగా ఒక బ్లాక్ బాస్టర్ మూవీని ప్రకటించుకోవాలన్నా మాకు చిన్నప్పటి నుంచి వల్లమాల అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ ఎదిగాం. ఒక మంచి తండ్రిగా, మంచి తల్లికి తగ్గ తనయుడుగా ఆయన ప్రతి మూమెంటు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆయన చేసే ప్రతి పనిని
కోట్లాది మంది అభిమానులు గమనిస్తూ ఉంటారు, వాటిని చూసి నేర్చుకుంటూ ఉంటారు. అంత ఆదర్శమైనటువంటి చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు ఈ రోజున తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతూ ఆ ఒక్క తండ్రే కాదు యావత్ తెలుగు తండ్రులందరూ కూడా గర్వపడే స్థాయికి ఆయన ఎదుగుతూ నటనలోనే కాదు ఆయన ప్రవర్తనలో కానివ్వండి, ఆయన విధానంలో కానివ్వండి, ప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమలో కానివ్వండి అత్యద్భుతమైనటువంటి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి వ్యక్తి బర్త్డేకి మేము రావటం అనేది మా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. రామ్ చరణ్ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, వారి కుటుంబాన్ని మొత్తానికి కూడా ఈ పండుగ ప్రతి సంవత్సరం ఒక పెద్ద పండుగగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఆయనకి భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనసా వాచా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఈరోజు మా ఆరాధ్య దైవం చరణ్ బాబు గారి బర్త్డే బ్లడ్ బ్యాంక్లో జరపడం ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడు మేము ఈ మెగా ఫ్యామిలీకి రుణపడి ఉంటాం. అలాంటి చరణ్ బాబు బర్త్డే అంటే మాకు పెద్ద పండగ. ఆ పండగ ఈరోజు పండగ వాతావరణం మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్స్తో అందరు బ్లడ్ డొనేట్ చేస్తా పెద్ద సందడి వాతావరణం కనపడుతుంది ఇక్కడ. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న, లవ్ యూ ఫర్ ఎవర్. దగ్గర అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్. అందులో పాల్గొనడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్రతిసారి కూడా చిరంజీవి గారి బర్త్డే జరిగినా, రామ్ చరణ్ గారి బర్త్డే జరిగినా స్వామినాయుడు గారు ఆ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా చేస్తారో మీ అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ఉన్న అంటే ఆల్మోస్ట్ కర్ణాటక నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఇలా అందరూ వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి వెళ్తారనమాట. ఈరోజు కూడా అలాగే ఇక్కడ చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆయన నెక్స్ట్ తీయబోయే సినిమాలన్నీ మామూలు బ్లాక్ బాస్టర్ల అవుతాయి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ లైనప్ అలా ఉంది. ఆల్రెడీ బుచ్చిబాబు గారు వదిలిన పోస్టరు, టీజర్ మీరు చూసుంటారు. నెక్స్ట్ ఆ లైనప్ కూడా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుద్ది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈరోజు మైత్రి మూవీస్ వారు పెద్ద టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దాన్ని మేము కటౌట్గా తయారు చేసి ఇక్కడ పూలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్ గారి పేరు మీద విలువల బడి అని పేద విద్యార్థుల కోసం ఒక వినూత్నమైన విద్యని ఈవేళ మారుమూల గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మొక్కలు నాటే కార్యక్రమం, త్రాగునీరు ప్రతి పల్లెల్లో కూడా మంచినీటి సదుపాయం కలిగించే విధంగా పేదవారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ట్యాంకర్స్ ద్వారా త్రాగునీరు కూడా సరఫరా చేసే విధంగా ఇవాళ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ రామ్ చరణ్ గారి పేరు మీద చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజేందర్ సార్. నేను వనపర్తి నుంచి వచ్చాను. ఇప్పుడు బర్త్డే స్పెషల్గా నడుచుకుంటూ వచ్చాను సార్. నేను వనపర్తి 3 days బ్యాక్ సార్. బై వాక్ సార్. 3 days సార్. కంటిన్యూ సార్. సార్ని కలవాలని పిచ్చి, సార్ అంటే పిచ్చి సార్, అంతే చిన్నప్పటి నుంచి. నేను వ్యవసాయం సార్. వ్యవసాయం. అవును సార్. హ్యాపీ బర్త్డే సార్ రామ్ చరణ్ సార్. ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో చూడాలని చాలా హ్యాపీగా ఉన్నాను. మీకోసం డైరెక్ట్ ఫాన్ సార్. మీకోసం నా ప్రాణమైన ఇస్తాను సార్.